నువ్వు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కాదు, వాళ్ళతో ఫైట్ చేయడం కాదు, లేదా వారికి దూరంగా జరగడం కాదు, లేదా వారికి ఎలా ఇబ్బంది కలుగు చేయాలని చెప్పేసి నువ్వు స్ట్రాటజీస్ వేయడం కాదు. కానీ దేవుని సన్నిధిలో ఆయన దగ్గర మనం కూర్చుంటే మనకు సమాధానం దొరుకుతుంది. మనుషుల కొరకు మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవా, ఇతని వల్ల లేదా ఈమె వల్ల నాకు ఛాలెంజింగ్గా ఉంది, ఈమె వల్ల నాకు సమస్యగా ఉంది, ఇతని వల్ల నాకు వేదనగా ఉంది, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి నువ్వు ఆయన్ని పట్టుకోగలిగితే ఆయన ఎవరిని పట్టుకుంటాడు తెలుసా? నువ్వు ఎవరి కోసం అయితే మొరపెడుతున్నావో, ఎవరి గురించి అయితే మొరపెడుతున్నావో వారిని దేవుడు పట్టుకుంటాడు. మరి వారి నుంచి నీకు ఏమి కావాలో, దేవా అతని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, ఈమె వల్ల ఇబ్బంది పడుతున్నాను, ఇతని మనసు నాకు అనుకూలంగా మార్చు, దేవా నా ఎందుకు కనికరం దయచేయి, నా ఎందుకు కలుగు చేయి, నాకు ఫేవర్గా ఉండాలి, నన్ను ఇబ్బంది పెట్టకూడదు, అతనిని రక్షణ అనుగ్రహించు, నువ్వు నిజమైన దేవుడు అని అతనికి నిరూపించు, నీ రక్షణ అతని జీవితంలో కలుగు చేయి, అతనికి ఏ అవసరాలు ఉన్నాయో తీర్చు అని చెప్పేసి మనం ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. వారి నుంచి మనకి ఏమి కావాలో, మనం ఏ విషయాల్లో మనం ఇబ్బంది పడుతున్నామో అటువంటి విషయాలన్నింటిలో దేవుడు వారి మనస్సును త్రిప్పి దేవుడు మనకు అనుగుణంగా వారిని మార్చి తద్వారా నీ ద్వారా వారికి రక్షణ అనుగ్రహించి ఆయన మహిమ పొందే దేవుడు. మరి ఇప్పుడు నీకు కలుగుతున్న శ్రమలు, వారి ద్వారా నీకు కలుగుతున్న శ్రమలు నీ మహిమ కొరకేనేమో, లేదా వారి రక్షణ కొరకేమో, దేవుడు వారి రక్షణ కొరకు నిన్ను ఎన్నుకున్నాడేమో. కనుక నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నీ స్ట్రాటజీస్ నువ్వు ప్లే చేయొద్దు, వారిని ఇబ్బంది పెట్టద్దు, వారితో ఫైట్ చేయొద్దు. కానీ దేవుడి సన్నిధిలో కూర్చొని వారి కొరకు మొరపెట్టు. వారు నీకు అనుకూలంగా ఉండాలని, వారికి రక్షణ దొరకాలని, వారి కుటుంబం అంతటికి రక్షణ దొరకాలని వారి కోసం ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ మొర ఆలకించి దేవుడు నీకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.